కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా అందరికీ నమస్కారం. మరి ముందుగా గురువు గారికి కూడా పాదాభివందనాలు చేసుకుంటూ, మరి ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. మరి ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా మనము తెలుసుకుంటున్నాం, కానీ తెలుసుకోవాల్సింది కర్తవ్యం ఏంటి అనేది మనం పూర్తిగా అధ్యయనం చేయలేదేమో అనిపిస్తూ ఉంటుంది. అసలు మానవ జన్మ పర్పస్ తెలుసుకుంటే, మనం ఎందుకు మానవ జన్మ తీసుకున్నాము అన్నది తెలుసుకుంటే ఒకే ఒక్క విషయం మనకి అర్థమవుతుంది. ఏమిటి అంటే, ప్రాపంచిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండు మానవుడికి ఉన్నప్పుడు, ప్రాపంచిక జీవితంలో కనిపించినవన్నీ నిజమనుకుంటూ ఆ కనిపించినవన్నీ నేను అనుభవించేయాలి అనే ఒక తాపత్రయంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. కానీ తమో గుణం, రజో గుణంలో మరి దేన్ని పట్టించుకోకుండా అనుభవించాలి అని అనుకున్నా, సాత్విక గుణంలోకి వచ్చాక సత్యానికి దగ్గరవుతూ, సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలని తపన పడుతూ, ఈ సృష్టి ఏంటి, ఇవన్నీ ఎలా సృష్టించబడ్డాయి, ఎవరు సృష్టించారు, దీని వెనకాల ఎవరున్నారు అనే కొద్దిగా తపన ఏర్పడుతూ ఉంటుంది. మరి అప్పుడు ఆ తపన మనలో ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు గురువు వస్తేనే కానీ ఇవేవి మనకి అర్థం కావు. అంటే ప్రాపంచిక జీవితంలో మనసుని, శరీరాన్ని ఉపయోగిస్తాం అన్నమాట. అంటే అక్కడ ఏమవుతుంది అంటే, ఈ శరీరం ద్వారా పనులు చేస్తాం, మనసు ద్వారా ఆలోచన చేస్తాం, ఒక పరిమితి జ్ఞానంతో ఉంటాం. కానీ అక్కడ ప్రపంచ జీవితంలో ఇది నా దగ్గర ఉంటే నాకు సంతోషం, ఇది నాకు వస్తే సంతోషం, ఇలా ఉంటే నా జీవితం సుఖం. మరి అట్లా అనుకుంటాం, సుఖాన్ని సంతోషాన్ని వెతుక్కుంటాం, కానీ అవి శాశ్వతంగా రావు. మరి సంపూర్ణమైన సుఖం, సంపూర్ణమైన శాంతి, సంపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైన జ్ఞానం పొందినప్పుడు మాత్రమే దొరుకుతుంది అని మనం గురువు ద్వారా తెలుసుకున్నప్పుడు ఇక ప్రయత్నం ఉండాలి. కానీ ఇది గురువు దగ్గర ఉన్న ఏ కొద్ది మంది శిష్యులకో ప్రాపంచికం కంటే ఆధ్యాత్మిక గొప్పది, సృష్టి కంటే సృష్టికర్త గొప్పవాడు అని తెలుసుకోగలుగుతారు. మరి ఎందుకు అలా తెలుసుకోగలుగుతారు అంటే, వాళ్ళు కొంతమంది శిష్యులు మాత్రం, అందరూ లాభాలు ఆశించి వచ్చిన కొంతమంది మాత్రం ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందాలని ఆ అన్వేషణలోనే గురువు దగ్గరికి చేరతారు. మరి చేరినప్పుడు, గురువు దగ్గరికి చేరినప్పుడు ఈ దుఃఖాలకి కారణం ఏంటి అనే ఒక పరమ సత్యాన్ని తెలుసుకుంటారు. ప్రాపంచిక జీవితంలో ఎప్పుడూ కూడా భయం, చింత, ఉద్వేగం అనే మూడు ఉంటాయి. భయం ఎందుకు ఉంటుంది అంటే, చనిపోతావేమో అని భయం, లేకపోతే నా దగ్గరికి ఉన్నది ఎవరైనా తీసుకుంటారేమో అని భయం. మనం చూస్తూ ఉంటే పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలకి ఒక రకం భయం, మధ్య వయసులో ఒక రకం భయం, ముసలి వయసులో ఒక రకం భయం. ఈ భయాలు అన్నవి రకరకాలుగా ఉంటాయి. మరి అలాగే పదవులు ఉన్న వాళ్ళకి పోతుందేమో అని భయం, డబ్బున్న వాళ్ళకి ఇది ఎవరైనా పోతుందేమో, లేదా ఏ ట్యాక్స్ కట్టాలా, ఎక్కడ ఉండాలా, ఇది మా పిల్లలు ఉంచుతారో లేదో, ఇట్లా ఎవరి భయాలు వాళ్ళ విచారణ చేసుకుంటే ఎందుకు వస్తుందో అన్నది తెలుస్తుంది. ముఖ్యంగా కారణం ఏంటంటే, ప్రాపంచిక జీవితంలో ఏది వచ్చినా విచారణ లేక విచారంతో ఉంటున్నాం.
విచారణ ఉంటే విచారం అంత ఉండదు, మన లోపాలని మనం సరిదిద్దుకుంటాం. కానీ ప్రాపంచిక జీవితంలో విచారం ఎందుకు అంటే విచారణ లేక అని తెలుసుకోవాలి. అలాగే రాని వాటి కోసం తాపత్రయపడటమే పెద్ద చింత. లేని వాటి కోసం మనం ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. నాకు ఇది ఉంటే, ఎన్ని ఉన్నా చూడండి, పక్కవాడికి మనకంటే ఏదైనా ఒక్క వస్తువు ఉన్నా, మనకు తెలుసున్న వాళ్ళకి మనకంటే ఒకటి ఉన్నా, మళ్ళీ మనం చింతలో కూరుకుపోతాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఉన్నదానితో తృప్తి లేని జీవితం, ఎప్పుడూ చింతలోనే ఉంటాం. ఎప్పుడు ప్రాపంచిక జీవితంలో నాకు అన్నీ ఉన్నాయి, నేను బాగున్నాను అని, తృప్తిగా ఉన్నాను అనే మాట ఎవరి నోటంట రాదు. ఇంకా ఉంటే బాగున్ను, ఇంకా ఉంటే బాగున్ను అనుకుంటాం. అలాగే ఏ పని చేసినా సక్సెస్ అవుతామో లేమో అనే ఉద్వేగంతో ఉంటాం. ఈ మూడు ప్రాపంచిక జీవితంలో ఉన్నా, మరి మనకి గురువు వచ్చినప్పుడు వీటిలన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతూ ఉంటాయి. ఏంటంటే ఈ చింతలు, భయాలు, ఉద్వేగాలు ఇవన్నీ తాత్కాలికమైనవే. నువ్వు దేంట్లోని విచారణ చేయట్లేదు. నువ్వెంత తాపత్రయపడ్డా, ఎంత భయంతో దాచుకున్నా, ఎంత చింతలో ఉన్నా, నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నీ కర్మవశానే జరుగుతాయి అని ఆలోచించి, మరణం కూడా అంతేనండి. మనం జన్మ తీసుకున్నప్పుడు ఇంత ఉంటాము అని నిర్ణయించుకున్న ప్రకారమే పని చేస్తాం, వెళ్ళిపోతాం. అది ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక అర్థమవుతుంది, ప్రాపంచిక జీవితంలో అర్థం అవుతుంది. ఇంకా మనం ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చి మరణ భయం ఉంది అంటే, మరి గురువు గారు చెప్పిన జ్ఞానం, సరి అయిన అవగాహన రాలేదు అని అర్థమవుతుంది. సద్గురువులు మన జీవితంలోకి ఎందుకు వస్తారు అంటే, మరణ భయాన్ని పోగొట్టడానికే వస్తారు వాళ్ళు. కానీ గురువు చెప్పిన జ్ఞానాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మనని మరణ భయం వదలదు. చింత, ఈ చింత దేనికి ఉంటుంది? ప్రాప్తంలో ఉన్నవే మనకు వస్తాయి, కానీ ప్రాప్తంలో లేనిది ఏదీ రాదు అని గురువు చెప్పినప్పుడు, ఓ ఇది రాలేదు అంటే నేను పైనుంచి వచ్చినప్పుడు ఇది నేను కావాలి అనుకోలేదు కాబట్టి నేను ఎంత ప్రయత్నించినా నాకు రాలేదు అనే చింత లేకుండా పోతుంది. ఇంకా ప్రతిదానికి ఆత్రపడిపోతూ ఉంటారు ఉద్వేగంగా. ఇది ఎందుకు వస్తుంది అంటే, అనుకున్నది అవ్వలేనప్పుడు, ఎప్పుడు అవుతాదా లేదా అని సంశయ చిత్తుడికే ఉద్వేగం ఎక్కువ ఉంటుంది. ఒక పని మొదలెడతాడు, అవుతుందా లేదా, అవుతుందా లేదా అని సంశయం ఉంటుంది. అందుకే సంశయ చిత్తుడికే ఉద్వేగం ఉంటుంది. అది అవుతుంది లేకపోతే లేదు. ఇది అవ్వలేదు అంటే దీనికంటే మంచిది ఇంకోటి అవ్వాలని ఉందేమో అనుకుంటాడు ఆధ్యాత్మంలోకి వచ్చినవాడు. అలా ప్రాపంచిక జీవితంలో ఉన్న దుర్గుణాలు ఇవన్నీ, భయం, చింత, ఉద్వేగం, ఇవన్నీ కూడా మానసికమైన రోగాలు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఇవి గురువు వచ్చాక, జ్ఞానం పొందుతున్నప్పుడు, సత్యం అవగతమైనప్పుడు, ఈ సృష్టి అంతా భగవంతుడిదే అని అర్థమైనప్పుడు, నాది అంటూ ఏదీ లేదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు, అప్పుడు దేనికి భయం లేదు, దేనికి చింత లేదు. వస్తుందో రాలేదో అనే ఉద్వేగము నీకు ఉండదు. నువ్వు ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు ఏమైతే ప్రాపంచక జీవితంలో కోరుకున్నావో, ఏం కోరుకున్నావు? సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, నేను ఎవ్వరికీ లొంగకూడదు, స్వతంత్రంగా ఉండాలి. ఇట్లాంటి కోరికల ప్రాపంచికంలో ఉన్న మనము ఆధ్యాత్మిక జీవితంలో ఏ కోరిక అయితే ప్రాపంచిక జీవితంలో కోరుకున్నామో అవన్నీ సాధిస్తాం. ఎందుకు? గురువు చెప్పాడు, నువ్వు దేహం కాదు, ఆత్మవి. ఈ ఆత్మకి ఒక తొడుగు మాత్రమే దేహం.
నువ్వు శరీరానికి వస్త్రం ఎలా కప్పుకున్నావో నాగరిక మానవుడు, అనాగరిక మానవుడు వస్త్రాలు ధరించలేదు, కానీ నాగరిక మానవుడు వస్త్రాలు ధరించాడు, శరీరాన్ని కప్పుకున్నాడు. శరీరానికి కప్పుకోవడానికి వస్త్రం ఎలాగో ఈ ఆత్మకి పైన ఒక తొడిగే, దీనితోటే అది అన్ని పనులు చేస్తుంది. ఆత్మ నీకు వ్యక్తం అవ్వదు, అవ్యక్తం అంటే కనిపించదు, కనిపించని శక్తి. అది కరెంటు ఎలా కనిపించదో ఇది కూడా అంతే. మరి ఇది నీకు తెలియచెప్పేది. నీలో అణువంత ఉన్న ఆత్మ నీ శరీరాన్ని నడిపిస్తోంది. బ్రహ్మాండమంతా ఉన్న సర్వాత్మ ఈ సృష్టిని నడిపిస్తోంది అని. అయితే ఇక్కడ గురువు వచ్చాక జీవితానికి అర్థం, పరమార్థం తెలుస్తుంది. ఎందుకు ఈ జీవితం, దేనికి మనం మానవ జన్మ తీసుకున్నాము అంటే, నిన్ను సృష్టించిన వాడిని, నీ జీవన దాతని నువ్వు తెలుసుకోవడానికే అనువైనది మానవ జన్మ అని గురువు ద్వారా తెలుసుకుంటావు. అప్పుడు ఎందుకు తెలుసుకున్నావు, ఎందుకు మానవ జన్మ తీసుకోవాలి అంటే, ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఎవరైతే ఇది తెలుసుకుంటారో వాళ్ళకి మరు జన్మ లేదు. మరి జన్మ ఉంటే నష్టం ఏంటి? మరి ఎప్పుడు ఏడుస్తున్నావు కదా, ఇది కావాలి, అది కావాలి, ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాను, నేను కోరుకున్నవన్నీ రావట్లేదు అని ఏదో విధంగా ప్రపంచక జీవితంలో దుఃఖమే పొందుతున్నాం. మరి ఆ దుఃఖాన్ని పొందుతున్నాం మనము. దుఃఖం నుంచి శాశ్వతంగా విముక్తి పొందాలి అంటే నీ జీవనాన్ని, నిన్ను సృష్టించిన వాడిని, నీ జీవన ప్రదాతని నువ్వు తెలుసుకోవడానికే ఈ మానవ జన్మ వచ్చింది అని గురువు వచ్చాక అర్థమవుతుంది. చాలామంది అనుకుంటారు ఏమని అంటే, నేను అనుభవించడానికి వచ్చాను. అనుభవిస్తూ తెలుసుకోవడానికి వచ్చాం. జనరల్గా మనం ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకి ఏ దుఃఖము లేదు, ఇవన్నీ అనుభవాలే అన్నది తెలుసుకుంటాం. ఇప్పుడు చూడండి, మనం ప్రపంచాన్ని చూస్తుంటే చాలామంది అనుభవిస్తూ కొన్ని పొందుతూ కొన్ని పొందలేనప్పుడు ముసలి వయసు వచ్చాక ఒక మాట అంటారు, ఈ జీవితం అంతా దుఃఖాలతో నిండి ఉంది, దుఃఖంతో కూడినదే జీవితం, ఇంకేమి కాదంటారు. ఎందుకంటారు? ఆనంద స్వరూపుడైన పరమాత్మని ఉన్నాడు అని తెలియదు, అది తెలుసుకుంటే జీవితం ఆనందమయం అవుతుంది అని కూడా తెలియని స్థితిలో మరి దుఃఖమే అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక ఆత్మే నేను, నీలో ఉండి సరిపిస్తున్నది అది నువ్వు, ఈ శరీరం నీది, అది మళ్ళా మారిపోతుంది అని తెలుసుకున్నప్పుడు మరి మనం చాలా కొద్దిగా పొందుతాం, ఒక్కసారి అర్థం పొందాం. కానీ ఇది తెలుసుకోవాలి అంటే వివేకం, వైరాగ్యం రెండు ఉండాలి. వివేకం లేనివాడు సంసారమే సుఖం అనుకుంటాడు. ఆ ప్రాపంచక వస్తువుల వల్లే నాకు ఆనందం కలిగిపోతుంది, సుఖం వచ్చేస్తుందని భ్రాంతిలో ఉంటాడు. అలా భ్రాంతిలో ఉండి పొందేక తెలుస్తుంది దుఃఖం అన్నది. కానీ ఆ దుఃఖాన్ని భరించలేనప్పుడు భగవంతుడు కూడా చాలా కరుణామయుడు. మన జీవితంలోకి సద్గురువుని పంపి సత్యాన్ని బోధిస్తాడు. ఏంటి సత్యం అంటే, నువ్వు చూస్తున్నది చూడలేనిది, అంతర్బహిష్ట సర్వవ్యాప్య నారాయణ అన్నాడు. అంటే వ్యక్తం అవ్యక్తం అంతా భగవంతుడిదే. నాది అన్నావు కాబట్టి, నేను అన్నావు కాబట్టి నీకు దుఃఖం వచ్చింది. కానీ ఇవన్నీ తెలుసుకుంటాం. తెలుసుకోలేని వాళ్ళు ఎవరు? తెలుసుకోవడానికి కూడా ఒక అర్హత ఉంటుందండి. తెలియకపోవడానికి కూడా ఒకటి ఉంది. ఏంటి తెలియదు అంటే, అంతరంగం అశుద్ధమైనప్పుడు సత్యం అవగతం కాదు, సత్యం అర్థం కాదు. ఇప్పుడు పత్రిగారు మనందరికీ
ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం అనే 3 ముక్కలు చెప్తే మనమేమో మోక్షం గురించి ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడు వస్తుంది మోక్షము అంటే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు మాత్రమే మోక్షం. మోక్షం అంటే చనిపోయేకొచ్చేది కాదు, జీవించి ఉండగా ఆనందం, మరణించాక మరుజన్మ లేకుండా ఉండడమే మోక్షం అని మనం పత్రిగారి మాటల్లో అంతరార్థాలు తెలుసుకుండి ఆ విధంగా మనం ఎదగడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ కొంతమంది శిష్యులు ధ్యానము అంటే మరి కర్మదగ్ధం చేసుకుంటూ, కోరికలు పెంచుకుంటూ, ఆ కోరిక కోసం తీర్చడం కోసం సంకల్పం పెట్టుకుని ధ్యానం చేస్తే వచ్చేస్తాయి అన్నీ అని అంతవరకే తెలుసుకున్నారు. గమనించండి, అంతవరకే ఎందుకు మాట వదిలాను అంటే కోరిక వల్ల మరి దుఃఖాలు అని తెలియక ఏ కోరికైనా సాధనతో సాధించవచ్చు అనుకుంటున్నారు. కానీ అవన్నీ ఇక్కడే వదిలి పైకి వెళ్ళి చూసుకుంటే మన జ్ఞానశక్తి అంతా కూడా ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందడానికి కాకుండా వదిలి వెళ్ళే ప్రపంచకం కోసం నేను వేస్ట్ చేసాను అని అక్కడ తెలుస్తుంది. ఇప్పుడు మనం డబ్బు సంపాదిస్తాం, మంచి కార్యాలకు ఉపయోగిస్తే భోగం వస్తుంది నెక్స్ట్ జన్మ. దుర్వ్యసనాలకి మరి అక్కర్లేని దానికి ఖర్చు పెడితే మళ్ళా ఇచ్చిన డబ్బు సద్వినియోగం అవ్వలేదు కాబట్టి మళ్ళా మరి దరిద్రమైన జీవితమే వస్తుంది. అది సద్వినియోగమైనప్పుడు ఇంతకి అంతా పెరుగుతాం, దుర్వినియోగమైనప్పుడు మరి మళ్ళా ఆ కర్మ తెలిసింది కూడా గురువు వచ్చి చెప్పినా సరే నీకు అర్థం కాలేదు మోక్షం అని చెప్పినా అని మరి జ్ఞానం ఒక గురువునిచ్చి ఆ జ్ఞానం పొందినప్పుడు మోక్షం. చూడండి, ప్రపంచకంలో ఆనందంగా జీవిస్తాము అనే ఒక పదం ఉంది చూడండి, దాన్ని విచారణ చేసుకుంటే ఆ పదంలోనే అనంతమైనవి ఇమిడి ఉన్నాయి. ఏమిటి అంటే అన్నీ పొందితేనే కదా ఆనందం. నువ్వు అన్నీ పొందొచ్చు ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు. ఈ ఒక్క పదం అర్థం చేసుకుని విచారణ చేస్తే భూమి మీద నువ్వు పొందలేనిదేమీ లేదు, సాధించలేనిదే లేదు. కానీ నువ్వు నిగ్రహం పాటించాలి. నీకు నువ్వుగా ఇది కావాలి అది కావాలని అడగక్కర్లేదు. ఈ జ్ఞానం కావాలి అని అడుగు, అన్నీ పొందుతావు. కానీ అది కాకుండా మనం ఏదేదో అడుగుతున్నాం. మరి అందుకే అడుగుతున్నావు కాబట్టి మరి అవి పొందలేనప్పుడు దుఃఖం. ఏమీ వద్దు, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం కావాలి. నా జీవిత ప్రదాత ఎవరు, నా జీవన దాత ఎవరు, ఈ పరమాత్మ ఎవరు, ఇవన్నీ మనకి అర్థం అవ్వాలి. వెలిసి ఆఖరిగా మనం తెలుసుకునేది జ్ఞానం వచ్చినప్పుడు, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు నాదంటూ ఏదీ లేదు, ఇదంతా పరమాత్మదే అని నీకు అర్థమైనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు ఇచ్చాడు అంటే నేనెవరో తెలుసుకోవడానికి, నాకు ఈ జీవితం ఇచ్చిన వాడెవరో తెలుసుకోవడానికే ఈ జీవితం. లాస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవ జన్మ పరమార్థం ఏంటి అంటే ఈ సృష్టికి కారణం ఎవరు, ఈ జీవుల జన్మకి కారణం ఎవరు, నా జీవితానికి ఇలా ఉండాలని ప్రసాదించిన నా జీవన దాత ఎవరు, ఇది తెలుసుకోవడానికే నేను ఈ జన్మ తీసుకొచ్చాను. ఇది తెలియచెప్పడానికే గురువు వచ్చాడు నా జీవితంలో. గురువుని ఎవరిచ్చారయ్యా అంటే నీకు అర్హత వచ్చింది కాబట్టి, భగవంతుడి గురించి తెలుసుకునే అర్హత వచ్చినప్పుడు మాత్రమే పరమాత్మ కృప వల్ల సద్గురువు మన జీవితంలోకి వచ్చి సత్యాన్ని బోధిస్తాడు. విచారణ ద్వారా ఆ సత్యాన్ని అంతరార్థాలు తెలుసుకున్నప్పుడు అది పరమ సత్యమై ఇంకా మార్పు లేనిది. అది ఆ సత్యం నీకు అవగతమైనప్పుడు ఓ ఈ సృష్టి ఏంటో అర్థం అవుతుంది. కానీ గమనించుకోవాలి, సాధకుడు ఎప్పుడూ కూడా మాయ, ఈ మాయకి వశమయ్యేనా
నేను ప్రపంచం వైపు వెళ్తాను. ఈ మాయ యొక్క ఆట ఎప్పుడు ఆగుతుంది నా జీవితంలో అంటే, నేను సరి అయిన సాధన చేసినప్పుడు, నేను సరి అయిన జ్ఞానం పొందినప్పుడు మాయ యొక్క ఆటలు నా దగ్గర సాగవు. నేను మాయకు వశం కాను. నేను పరమాత్మ జ్ఞానం పొందడానికే భూమి మీదకి వచ్చాను కాబట్టి నేను నిరంతర సాధన, నిరంతర జ్ఞానము పొందడానికే వచ్చాను. నా జీవితాన్ని ప్రసాదించిన దాత ఎవరో తెలుసుకోవడానికి వచ్చాను అన్నది అర్థమైనప్పుడు మనకి సంపూర్ణమైన సుఖం వస్తుంది, సంపూర్ణమైన శాంతి వస్తుంది, మరి స్వతంత్రం జీవితంలో ఉంటుంది. అన్నీ వెరసి ఆనందకరమైన జీవితం జీవిస్తాం. కానీ కోరికలు, సంకల్పాలు పెట్టుకుని ధ్యానం చేసిన వాడికి ధ్యానశక్తి నశిస్తుంది. పరమాత్మ కోసం ధ్యానం చేసిన వాడికి మరి ఆయన అనుగ్రహంతో ఇహలోకంలో ఆనందకరమైన జీవితం ఉంటుంది. పరలోకంలో మరి జన్మలేని స్థితికి వస్తాం. కలిసి ఎందుకు చెయ్యాలి, ఎన్నాళ్ళు చేసినా ఏమీ లాభం లేదని అనుకుంటున్నారు. కాదండి, సాధన చేసే కొద్దీ సంచితాలు కరిగించుకుంటూ ఈ భూమి మీద నా ఒకే ఒక్క కోరిక, నా ఏకైక లక్ష్యం పరమాత్మను తెలుసుకోవడమే. అది తెలుసుకోవాలంటే పరావిద్య అయినా ఆత్మవిద్య, బ్రహ్మవిద్య నేర్చుకున్నప్పుడు మాత్రమే నేనెవరో తెలుస్తుంది, సృష్టి ఎవరు సృష్టించారో అర్థమవుతుంది అని మనం ఎప్పుడు కూడా ఏమరు పాటన ఉన్నా అంటే మన చుట్టూరు ప్రపంచం మనని ప్రలోభ పెట్టేస్తూ ఉంటుందండి. ఈ ఒక్కరోజుకి ధ్యానం చెయ్యకపోతే ఏంటి, ఈ ఒక్కరోజుకి చెయ్యకపోతే ఏంటి, ఈ ఒక్కరోజు వినకపోతేనేంటి, ఈ ఒక్కరోజు తెల్లవారుజాము లేవకపోతేనేంటి అని మన ప్రలోభ పెడుతూ ఉంటారు. మీరు గమనించండి, ఒక్కొక్కసారి మనం క్యూలో నుంచి టికెట్ తీసుకోవాలని ప్రయత్నించినప్పుడు మన ముందు 4-5 ఎవరైనా నిలబెడితే మనకి చాలా కోపం వస్తుంది. ఎందుకు, మనం పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇంకో 4 వీళ్ళు దూరిపోయారు. ఆ పరిస్థితుల్లో మనం ఏమనం, లోన రగిలిపోతూ ఉంటాం. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి. అలాగే మన జీవితం కూడా లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు రకరకాల జీవులుగా భూమి మీద జన్మ తీసుకుని, జన్మకి కారణం ఎవరో తెలియకుండానే బతికేస్తాం. కానీ ఇప్పుడు తెలుసుకున్నాం జన్మకి కారణం ఏంటి, మన జీవితానికి ఎవరు దాత. ఇవన్నీ తెలుసుకుంటున్నప్పుడు ఇంకా నేను ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉండాలి, ఈ దుఃఖాలను అనుభవిస్తూ అశాంతికరమైన జీవితం ఎన్నాళ్ళు ఉండాలి అని మనలో వేదన బయలుదేరినప్పుడే భగవంతుడు కృప వల్ల గురువు వచ్చి సాధన మర్చిపోయిన నువ్వు వేదంలో ఉన్నావు, భగవంతుడిని చేరుకోవాలి అంటే ఇప్పుడు నీకున్న శక్తి సరిపోదు తెలుసుకోవాలి అంటే. మరి ఆ శక్తి కోసమే ధ్యానం అందుకు చెయ్యాలి. ఎందుకంటే అంతర్గతంగా ఉన్న ఆ శక్తి వ్యక్తం అవ్వాలి అంటే సాధన బాగా చెయ్యాలి. మరి జ్ఞానం పొందాలి అని అంటే మనం ఎక్కువ గురువు చెప్పే బోధనలు విచారణ చేస్తూ ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. మరి మనం రోజు చెప్పుకుంటున్నాం, రోజు ఎందుకు చెప్పుకోవాలి అంటే మనం చేసిన తప్పులేంటి, జ్ఞానం కావాలని పిపాస ఉన్నా ఎందుకు పొందలేకపోతున్నాము అన్న క్వశ్చన్ వేసుకుంటే మనం ఏ తప్పు చేస్తున్నాం. సత్యం తెలుస్తోంది, సత్యం ఎప్పుడు మార్పు చెందదు అని తెలుస్తోంది. కానీ అది నాకు అవగతం కాలేదంటే అడ్డుగా ఉన్నది నా ప్రవర్తనే. ఆ ప్రవర్తనని ఎలా మార్చుకోవాలో అన్నది గురువు ద్వారా తెలుసుకుంటూ చిట్ట చివరిగా నా జీవిత ప్రదాత ఎవరు అంటే భగవంతుడే. ఆ భగవంతుడు సృష్టి అంతా ఉండి వ్యక్తమవుతున్నాడు, నాలో ఆత్మగా ఉండి మరి నన్ను నడిపిస్తున్నాడు అని తెలుసుకున్న మనం అంతరంలోకి వెళ్ళి ఆత్మానుభూతిని పొందుతున్నాం. ఇప్పుడు
ఆత్మానుభూతి పొందకపోతే మనకి ఆనందం అనేది ఉండేది కాదు. కానీ అనుభూతి పొందుతున్నాం. ఇప్పుడు దూరంగా ఎక్కడో లైట్ వెలుగుతుంది, దాని వెలుతురు చాలా దూరం వస్తుంది. ఆ వెలుతురు ఉంది అనే అనుభూతి కానీ లైట్ దగ్గరికి వెళ్ళలేదు. అలాగే లోన ఆత్మ ఉంది, ఆ అనుభూతిని పొందుతున్నాం, కానీ ఆత్మ దగ్గరికి ఇంకా చేరలేదు. కాబట్టి ఆ చేరడానికి ఈ ప్రయత్నాలన్నీ, ఈ సాధనలన్నీ, ఇన్ని సాధనలు ఎందుకు చేస్తున్నాము అంటే ఎంతసేపు గంటలు 1 day చేస్తున్నాం, 3 days చేస్తున్నాం, జూమ్లో ఉంటున్నాం. ఇవన్నీ చేస్తున్నాము అంటే సాధన పెంచుకోవడానికి, జ్ఞానం పెంచుకోవడానికి, మన జీవన ప్రదాతని తెలుసుకోవడానికి, అంటే మనకి ఈ జీవితాన్ని ఇచ్చిన వాణ్ణి తెలుసుకోవడానికి. ఇవన్నీ వెరసి మనం నేర్చుకుంటే, ఇవన్నీ ఇందుక నేను ధ్యానంలోకి వచ్చాను అనొద్దు, రప్పించబడ్డాం. భగవంతుడికి మనం నచ్చి ఇందులోకి రప్పించబడ్డాం. లేకపోతే మాయకి వశమై ప్రపంచం వైపు వెళ్ళేవాళ్ళం. ఆ ప్రపంచం వైపు వెళ్ళకుండా ప్రపంచంలోనే ఉంటూ పరమాత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము అంటే మనం చాలా చాలా గొప్ప అదృష్టవంతులమని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో నూటికో కోటికో ఏ ఒక్కరో ప్రయత్నిస్తారట పరమాత్మ గురించి. అలాంటి వాళ్ళలో మనము కూడా ఉన్నాము అని తలుచుకుంటేనే ఆనందంగా ఉంది కదండి. మరి ఎంత గొప్ప పని చేస్తున్నాం మనం. సృష్టిలో చాలా భాగం ప్రపంచాన్ని చూసి మరిసిపోతే దీనికంట ఆనందం ఆయన దగ్గర ఉంది అని తెలుసుకుని గురువు ద్వారా దానికోసం ప్రయత్నిస్తున్నాము అంటే మరి ఇంతకంటే భూమి మీద ఆనందకరమైనది ఏముంటుందండి. ఇది తెలుసుకున్నప్పుడు దీనికోసం ప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలోనే ఇంత ఆనందం ఉంటే నిజంగా పరమాత్మను చేరుకున్నప్పుడు మనకు జీవితంలో ఇంకేమీ వద్దు అనిపించే అంత ఆనందం ఉంటుందట అక్కడ. మరి దానికోసమే కదండి మన ప్రయత్నాలన్నీ కూడా. కానీ ఎందులో అయినా తృప్తిపడండి, పరమాత్మను తెలుసుకునే విషయంలో మాత్రం తెలుసుకునే వరకు ఎప్పుడు తృప్తి పడద్దు. సాధనలో తృప్తి పడిపోకండి, ఇంకా చెయ్యాలి అనుకోవాలి. అలాగే జ్ఞానం పొందడంలో నాకు తెలిసిపోయే అని తృప్తి పడొద్దు, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, అదేంటో తెలుసుకోవాలి ఇంకా అని మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. సాధించే వరకు మన ప్రయత్నం ఆగకూడదు. ఇది ప్రతి ఒక్కళ్ళము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం. మరి ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.